హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మనం ఉల్లి, వెల్లుల్లి, పల్లీలు ఇవేవి లేకుండా చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన సూపర్ యమ్మీ డెలీషియస్ చట్నీని ప్రిపేర్ చేసేద్దాం. టేస్ట్తో పాటు ఒంటికి చలువనిచ్చే ఎంతో హెల్దీ అయిన చట్నీ ఇది. సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఇడ్లీ దోశల్లోకి అదిరిపోయే ఈ హెల్దీ చట్నీ కోసం ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కాస్త దోరగా అయ్యేంత వరకు వేయించేసుకొని తీసుకోవాలి. పప్పులు మనకి వేగి కాస్త మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులో మనకి కారానికి సరిపడా ఒక 4 పచ్చిమిర్చిని నేను తీసుకున్నాను. మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అరకప్పని గింజలు తీసేసిన సొరకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు మనము కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చిన్న ముక్క చింతపండును కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. తరువాత ఇందులో 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంచి ఫ్లేవర్ కోసము ఒక రెమ్మ కరివేపాకుని అలాగే ఒక పిడికెడన్ని కొత్తిమీరని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఓసారి బాగా కలిపేసుకొని పుట్నాల పప్పు కాస్త కలర్ మారి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా క్విక్గానే అయిపోతుంది, చూస్తున్నారు కదా. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే మనకి సొరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. సో తీసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా కల్లుప్పు, మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే వాటర్ని యాడ్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకొని తీసుకోవాలి. సో మనకి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన సొరకాయ చట్నీ. దీన్ని మనము ఇలాగే గట్టి చట్నీ లాగైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. లేదంటే దీన్ని వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనకి కావాల్సిన క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మామూలుగా మనము చట్నీలకు చేసుకునే పోపుని ఇక్కడ చేసేసుకొని యాడ్ చేసేసుకోవడమే. ఓసారి మిక్స్ చేసేసుకొని తీసుకుందాము. సో టేస్టీ అయిన నీరు చట్నీ లాంటి సొరకాయ చట్నీ కూడా మనం తయారు చేసేసాము. వేడి ఇడ్లీలోకి దోశల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓసారి ట్రై చేసి చూడండి. మామూలు చట్నీల కంటే కూడా ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా కదా. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అంతేకాదు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సూపర్ టేస్టీ అయిన సొరకాయ చట్నీ రెడీ. ఎలా అనిపించింది రెసిపీ?